హలో ఎవ్రీవన్. నమస్తే. నేను మీ ఎస్ఎస్. టుడే 8th క్లాస్ జాగ్రఫీ సెకండ్ చాప్టర్ ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. In a small village in Tanzania, Africa, Mamba gets up very early in the morning to fetch water. She has to walk a long way and returns after a few hours. She then helps her mother in the house and joins her brothers in taking care of their goats. All her family owns is a piece of rocky land around their small hut. Mamba's father can barely grow some maize and beans on it after toi- toiling hard. This is not enough to feed their family for the whole year. ఆఫ్రికాలోని టాంజానియా దేశంలోని ఒక చిన్న గ్రామంలో మాంబా నీళ్లు తీసుకురావటానికి ఉదయాన్నే నిద్రలేస్తుంది. ఆమె చాలా దూరం నడిచి కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చేది. అనంతరం వాళ్ళ అమ్మకు ఇంటి పనిలో సహాయం చేసి తర్వాత తన సోదరులతో పాటు మేకలను కాయడానికి వెళ్తుంది. వారి కుటుంబానికి స్వంతంగా వారి గుడిసెకు దగ్గరగా కొద్దిపాటి రాతి నేల ఉంది. మాంబా వాళ్ళ నాన్న ఆ నేలను దున్ని అందులో కొన్ని జొన్నలు, చిక్కుళ్ళు పండిస్తాడు. అయితే ఇది సంవత్సరమంతా వారి కుటుంబాన్ని పోషించుకోవటానికి సరిపోదు. పీటర్ లివ్స్ ఇన్ ద heart of the sheep rearing region in New Zealand, where his family runs a wool processing factory. Every day, when he returns from school, Peter watches his uncle taking care of their sheep. Their sheep yard is situated on a wide grassy plain with hills in the far distance. It is managed in a scientific way using the latest technology. Peter's family also grows vegetables through organic farming. పీటర్ కుటుంబము న్యూజిలాండ్లోని గొర్రెల పెంపకానికి అనువుగా ఉండే ప్రదేశంలో నివసిస్తుంది. వారి కుటుంబానికి వూల్ తయారు చేసే కర్మాగారం కూడా ఉంది. పీటర్ ప్రతిరోజు పాఠశాల నుండి ఇంటికి రాగానే వాళ్ళ బాబాయి గొర్రెల్ని ఎలా చూసుకుంటున్నాడో గమనించేవాడు. వారు గొర్రెల్ని మేపే ప్రాంతం కొండలలో విశాలమైన పచ్చిక మైదానంలో ఉంది. అది ఆధునిక పరిజ్ఞానంతో, శాస్త్రీయ పద్ధతితో నిర్వహించబడుతూ ఉంది. పీటర్ వాళ్ళ కుటుంబం సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు కూడా పండిస్తారు. Mamba and Peter stay in two different parts of the world and lead very different lives. This difference is because of the differences in the quality of land, soil, water, natural vegetation, animals, and the usage of technology. The availability of such resources is the main reason places differ from each other. మాంబా, పీటర్ కుటుంబాలు ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలలో ఉంటూ భిన్నంగా జీవిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో గల భూమి, నీరు, సహజ వృక్ష సంపద, జంతువులు, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగంలో గల తేడాలను బట్టి ఈ రెండు కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. Land. Land is among the most important natural resources. It covers only about 30% of the total area of Earth's surface, and all parts of this small percentage are not habitable.
భూమి భూమి అత్యంత ముఖ్యమైన సహజ వనరులలో ఒకటి. ఇది భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే. ఈ కొద్ది శాతంలో కూడా అన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా లేవు. ద యూనివర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ population in different parts of the world is mainly due to varied characteristics of land and climate. The rugged topography, steep slopes of the mountains, low lying areas susceptible to water, భూమి వాతావరణాల విశిష్ట లక్షణాలలో గల తేడాల కారణంగా ప్రపంచంలోని వివిధ భాగాలలో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంది. కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి. Do you know? 90% of the world population occupies only 30% of land area. The remaining 70% of land is either sparsely populated or uninhabited. ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. The rugged topography, steep slopes of the mountains, low-lying areas susceptible to water, logging, desert areas, thick forested areas are normally sparsely populated or uninhabited. Plains and river valleys offer suitable land for agriculture. Hence, these are the densely populated areas of the world. మైదానాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉంటాయి. ల్యాండ్ యూజ్. Land is used for different purposes such as agriculture, forestry, mining, building houses, roads, and setting up of industries. This is commonly termed as land use. Can you list out the different ways in which Mamba's and Peter's family use their land? భూ వినియోగం. భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనినే సాధారణంగా భూ వినియోగం అని అంటారు. మాంబా, పీటర్ కుటుంబాలు భూమిని ఎన్ని విధాలుగా వినియోగిస్తున్నారో ఒక జాబితాను తయారు చేయగలరా? ల్యాండ్ యూజ్. భూ వినియోగం. The use of land is determined by physical factors such as topography, soil, climate, minerals, and availability of water. Human factors such as population and technology are also important determinants of land use pattern. భూ వినియోగం స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. జనాభా సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. Land can also be classified on the basis of ownership as private land and community land. Private land is owned by individuals, whereas community land is owned by the community for common uses like collection of fodder, fruits, nuts, or medicinal herbs. These community lands are also called common
ప్రాపర్టీ రిసోర్సెస్. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు. ప్రైవేటు భూమి వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది. ప్రభుత్వ భూమి ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. ఉదాహరణకు గ్రామాలలో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవటం. అందుకే ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని కూడా పిలుస్తారు. ప్రాపర్టీ రిసోర్సెస్. పీపుల్ అండ్ దేర్ డిమాండ్స్ ఆర్ ఎవర్ గ్రోయింగ్ బట్ ద అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ ఆల్సో డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. People started encroaching the common land to build up commercial areas, housing complex in the urban areas and to expand the agricultural land in the rural areas. జనాభా మరియు వారి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ భూమి లభ్యత పరిమితంగా ఉంది. భూమి నాణ్యత కూడా వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రకాలుగా ఉంటుంది. భూములను పట్టణ ప్రాంతాలలో వాణిజ్య, గృహ సముదాయాలను నిర్మించటానికి, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూమిని విస్తరించటానికి ప్రజలు భూములను ఆక్రమించటం ప్రారంభించారు. టుడే ద vast changes in the land use patterns also reflected the cultural changes in our society. Land degradation, landslides, soil erosions, desertification are the major threats to the environment because of the expansion of agriculture and construction activities. ఈనాడు ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించటం వల్ల అది సమాజంలో సాంస్కృతిక మార్పులను కూడా కలుగజేస్తుంది. వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగటం, కొండ చర్యలు విరిగిపడటం, నేల కోత, ఎడారీకరణ మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. Conservation of land resource. Growing population and their ever-growing demand has led to a large-scale destruction of forest cover and arable land and has created a fear of losing this natural resource. Therefore, the present rate of degradation of land must be checked. Afforestation, land reclamation, regulated use of chemical, pesticide and fertilizers, and checks on overgrazing are some of the common methods used to conserve land resources. భూవనరుల సంరక్షణ. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు అటవీ భూములు, వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీశాయి. భూమి అనబడే సహజ వనరును కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. కాబట్టి ప్రస్తుత భూక్షీణత రేటును తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించట, పశువుల్ని అతిగా మేపటాన్ని తగ్గించటం మొదలగు చర్యలు చేపట్టి భూ వనరులను సంరక్షించుకోవచ్చు. సాయిల్. The thin layer of grainy substance covering the surface of earth is called soil. It is closely linked to land. Landforms determine the type of soil. Soil is made up of organic matter, minerals and weathered rocks found on the earth. This happens through the process of weathering. The right mix of minerals and organic matter make the soil fertile. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు. ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన ఏర్పడతాయి.
ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి. వెదరింగ్ ద బ్రేకింగ్ అప్ అండ్ decay of exposed rocks by temperature changes, frost action, plants, animals, and human activity. సిదా శైథల్యం వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియ. ల్యాండ్స్లైడ్స్. Landslides are simply defined as the mass movement of rock, debris, or earth down a slope. They often take place in conjunction with earthquakes, floods, and volcanoes. A prolonged spell of rainfall can cause heavy landslide that can block the flow of river for quite some time. కొండ చర్యలు. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడటాన్ని కొండ చర్యలు విరిగిపడటం అని చెప్పవచ్చు. ఇవి తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో ఏర్పడతాయి. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి. The formation of river blocks can cause havoc to the settlements of downstream on its bursting. In the hilly terrain, landslides have been a major and widely spread natural disasters that often strike life and property and occupy a position of major concern. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి. నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా గల లోతట్టు ప్రాంతాలలో వినాశనం సంభవించవచ్చు. కొండ ప్రాంతాలలో ఇవి తరచుగా జన నష్టం, ఆస్తి నష్టం కలుగచేస్తూ ఉంటాయి. A case study. A massive landslide hit Fungi village near Rekong-Pio in Kinnur district of Himachal Pradesh and damaged 200-meter stretch of old Hindustan-Tibet road, National Highway 22. This landslide was triggered by intense blasting at Fungi village. Due to the blasting, this weak zone of slope collapsed and caused intense damage to the road and nearby villages. The Fungi village was completely vacated to avoid any possible loss of life. The Fungi village was completely vacated to avoid any possible loss of life. కొండ చర్యలు ఒక ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నార్ జిల్లాలో రీకాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివలన 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్ 22వ నంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. ఈ కొండ చర్యలు విరిగిపడటం తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి. పేలుడు వల్ల కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పాంజీ గ్రామం మొత్తం ఖాళీ చేయించారు. Mitigation mechanism. Advancement in scientific techniques has empowered us to understand what factors cause landslides and how to manage them. Some broad mitigation techniques of landslide are as follows. కొండ చర్యలు, ఉపశమన చర్యలు.
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చర్యలు విరిగిపోవడానికి గల కారణాలను, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోగలుగుతున్నాము. వీటి నుండి రక్షణ పొందటానికి కొన్ని విస్తృతమైన ఉపశమన చర్యలు పాటించవచ్చు. Hazard mapping to locate areas prone to landslides, hence such areas can be avoided for building settlements. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటెన్షన్ వాల్ టు స్లోప్ ల్యాండ్ ఫ్రమ్ స్లిప్పింగ్. ఏటవాల్ నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. ఇంక్రీజ్ ఇన్ ద వెజిటేషన్ కవర్ టు అరెస్ట్ ల్యాండ్ స్లైడ్. కొండ చర్యలు విరిగిపడటాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. ద సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్ వర్క్స్ టు కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ అలాంగ్ విత్ రెయిన్ వాటర్ అండ్ స్ప్రింగ్ ఫ్లోస్. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యల కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. ఇక్కడ చిత్రంలో మనం అడ్డుగోడను చూడవచ్చు. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి ఈ విధంగా అడ్డుగోడలు నిర్మిస్తారు. Soil profile: topsoil with humus and vegetation, subsoil with sand, silt and clay, weathered rock material, parent rock. నేల స్వభావం: హ్యూమస్ వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర ఉంటుంది. తరువాత ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల ఉంటుంది. ఆ తర్వాత శైథిల్యం చెందిన శిలా పదార్థం, తరువాత చివరలో మాతృశిల ఉంటుంది. డూ యు నో ఇట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు మేక్ జస్ట్ 1 సెంటీమీటర్ ఆఫ్ సాయిల్. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. Factors of soil formation. The major factors of soil formation are the nature of the parent rock and climatic factors. Other factors are the topography, role of organic material, and time take for the composition of soil formation. All these differ from place to place. మృత్తికలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు. ప్రధానంగా మృత్తికలు అంటే నేలలు. ప్రధానంగా మాతృశిలల స్వభావం, వాతావరణం, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు, స్థలాకృతి, సేంద్రియ పదార్థాలు, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అనునవి ఇతర కారకాలు. ఇవన్నీ ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి భిన్నంగా మారుతూ ఉంటాయి. సాయిల్ పేరెంట్ రాక్ determines color, texture, chemical properties, minerals content, permeability. Soil parent rock determines color, texture, chemical properties, mineral content, permeability. Climate temperature, rainfall, influence, rate of weathering, and humus formation. Relief altitude and slope determine accumulation of soil. Flora, fauna, and microorganisms affect the rate of humus formation. Time determines thickness of soil profile. మృత్తిక, మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది.
ఆ ప్రాంతంలోని నేలలో గల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను మాతృశిల మనకు తెలియచేస్తుంది. వాతావరణం, ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్ణయాన్ని నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. వాతావరణం అనేది ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. భౌగోళిక స్వరూపం, ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. వృక్ష, జంతు జీవావరణం హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. కాలం, నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. Degradation of soil and conservation measures. Soil erosion and depletion are the major threats to soil as a resource. Both human and natural factors can lead to degradation of soils. Factors which lead to soil degradation are deforestation, overgrazing, overuse of chemical fertilizers or pesticides, rainwash, landslides, and floods. Some methods of soil conservation are listed below. నేల క్షీణత, సంరక్షణ పద్ధతులు, మృత్తికా క్రమక్షయం. మృత్తికా క్రమక్షయం, నేలకోత అనునవి మృత్తిక అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. నేలకోత అనేది నేలకు గల ప్రధాన సమస్య. మానవ సహజ కారణాలు ఈ మృత్తిక నే క్షీణతకు దారితీస్తాయి. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం, వర్షపు నీటి ప్రవాహం, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. మృత్తికా నేలల సంరక్షణ పద్ధతులు కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి. మల్చింగ్, ద bare ground between plants is covered with a layer of organic matter like straw. It helps to retain soil moisture. మల్చింగ్, మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్ట వలె ఉంటుంది. ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. Contour barriers. Stones, grass, soil are used to build barriers along contours. Trenches are made in front of the barriers to collect water. Contour barriers. వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించటం కోసం కందకాలు తవ్వుతారు. రాక్ డ్యామ్. రాక్స్ ఆర్ filled up to slow down to flow of water. This prevents gullies and further soil loss. రాక్ డ్యామ్, కొండల పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్. Broad flat strips or terraces are made on the steep slopes so that flat surfaces are available to grow crops. They reduce surface runoff and soil erosion. Terrace farming. Broad flat steps or terraces are made on the steep slopes so that flat surfaces are available to grow crops. They reduce surface runoff and soil erosion. టెర్రస్ ఫార్మింగ్. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్ట ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. Intercropping. Different crops are grown in alternate row and are sown at different times to protect the soil from rainwash. అంతర్ పంటలు. ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసలలో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు
నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. కాంటూర్ ఫ్లయింగ్. ఫ్లయింగ్ parallel to the contours of hill slope to form a natural barrier for water to flow down the slope. కాంటూర్ ఫ్లయింగ్ కొండవాల్కు సమాంతరంగా కాంటూర్లను తవ్వటం ద్వారా వాల్ వైపు నీరు ప్రవహించకుండా సహజ అవరోధంగా ఉపయోగపడుతుంది. షెల్టర్ బెల్ట్స్. ఇన్ ద కోస్టల్ అండ్ డ్రై రీజన్ rows of trees are planted to check the wind movement to protect soil cover. షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాలలో గాలులు ఉధృతి తగ్గిస్తుంది. తద్వారా నేలలు సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. దీనిని మనం ఈ కృత్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఒకే పరిమాణం గల ఏబి అనే 2 ట్రేలను తీసుకొని ట్రేలకు ఒక చివర 6 రంధ్రాలు చేసి రెండింటిని ఒకే పరిమాణం గల మట్టితో నింపి ట్రే ఏని అలాగే ఉంచి ట్రే బిలో గోధుమ లేదా వరి గింజలను నాటుతాం. బి ట్రేలోని ధాన్యం కొన్ని సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వరకు వదిలేయటం. తర్వాత ఏబి ట్రేలను ఒకే ఎత్తులో కొంత వాలుగా ఉండేలా పెట్టడం. ఒక్కొక్క ట్రేలో సమాన ఎత్తు నుండి ఒక జగ్గుతో నీటిని పోయాలి. 2 ట్రేలకు ముందుగానే చేసిన రంధ్రాల నుండి మట్టి కారే చోట 2 పాత్రలు ఉంచండి. ఇప్పుడు ఒక్కొక్క ట్రే నుండి ఎంత మట్టి కొట్టుకొని వచ్చిందో పరిశీలించండి. మొక్కలు లేని ట్రేలో ఏలోని మట్టి ఎక్కువగా కొట్టుకొని పోయినట్టు మనం గమనించవచ్చు. ఏ ట్రేలో మొక్కలు లేకపోవటం వల్ల వర్షం పడినప్పుడు నేలలోని సారవంతమైన మట్టి కొట్టుకుపోతున్నట్టు మనం గమనించవచ్చు. బి ట్రేలో మొక్కలు నాటడం వలన వర్షం ఏర్పడినప్పుడు మొక్కలు నేలలోని పోషకాలు నేలలోని మినరల్స్ అనేవి కొట్టుకుపోవటం చాలా వరకు తగ్గుతుంది. మనం బి ట్రే నుండి దీనిని గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.